ఓం శ్రీ గురుభ్యో నమః. అద్భుతమైన స్తోత్రాలు లలితా సహస్రనామ స్తోత్రం, లలితా త్రిశతి స్తోత్రం, లలితా అష్టోత్తర శతనామ స్తోత్రం. ఇవి ఒకదానికంటే ఒకటి శక్తివంతములైనవి. వ్యాసుల వారు 18 పురాణాలు రాశారు. అందులో బ్రహ్మాండ పురాణం చాలా విశేషమైనది. ఈ బ్రహ్మాండ పురాణంలోనే ఉత్తరఖండంలో లలితా సహస్రనామ స్తోత్రం, తర్వాత లలితా త్రిశతి స్తోత్రం, లలితా అష్టోత్తర శతనామ స్తోత్రం 3 ఉన్నాయి. చెప్పినవారు ఎవరు? హయగ్రీవ స్వామివారు. విన్నవారు ఎవరు? అగస్త్యుల వారు. ఇవన్నీ అందించిన వారు వ్యాసుల వారు. విశేషమైనటువంటి మంత్రశక్తి కలిగిన స్తోత్రాలు ఇవన్నీ కూడా. లలితా సహస్రనామానికి ఎంత శక్తి ఉందో అంతకంటే అధికమైన శక్తి లలితా త్రిశతి నామాలకు ఉన్నది. 300 నామాలు, 300 మంత్రాలు. అష్టోత్తర శతనామం కూడా అటువంటిదే. లలితా సహస్రనామ స్తోత్రం అందరూ చదువుతుంటారు, పారాయణ చేస్తుంటారు. అంగన్యాస కరన్యాసాలతో చేస్తే మంచిది, లేకపోయినా ఆ ఫలితం వస్తుంది. లలితా త్రిశతి కూడా అంగన్యాస కరన్యాసాలతో చెయ్యాలి. చేయలేని వాళ్ళు నామాలు విన్నా చాలు. కారణం ఏంటి? 3 మంత్రభాగాలు ఉన్నాయి. కూటము అంటారు. కూటం అంటే మంత్ర సముదాయం. వరుసగా మనకు ఈ మంత్ర సముదాయాల్లో మొదటిది క ఏ ఈ ల హ్రీం. క ఏ ఈ ల హ్రీం 5 బీజాక్షరాలు ఉన్నాయి. ఇది ఈ 5 బీజాక్షరాలు ఉన్నటువంటి మంత్రభాగం వాగ్భవ కూటము. వాగ్భవ కూటము, వాగ్భవ కూటము. రెండవది హసకహల హ్రీం. హసకహల హ్రీం, హసకహల హ్రీం, హ స క హ ల హ్రీం. ఇవి 6 అక్షరాలు. ఇది కామరాజకూటము. కామరాజకూటము రెండవ మంత్రభాగం. మూడవది సకల హ్రీం. సకల హ్రీం, సకల హ్రీం. ఇది 4 బీజాక్షరాలు ఉన్నటువంటి శక్తికూటము. వాగ్భవకూటం, కామరాజకూటం, శక్తికూటం. మొత్తం ఎన్ని వచ్చాయి? 15. క ఏ ఈ ల హ్రీం వాగ్భవకూటం, హసకహల హ్రీం కామరాజకూటం, సకల హ్రీం శక్తికూటం. 15 బీజాక్షరాలు. ఒక్కొక్క బీజాక్షరంతో 20 మంత్రాలు ఉపదేశించారు హయగ్రీవ స్వామి వారు. అర్జునుడిని నిమిత్తంగా చూసుకుని శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతను ఎలా ఉపదేశించారో అలాగే అగస్త్యుల వారి నిమిత్తమంగత్రంగా చూసుకుని హయగ్రీవ స్వామి వారు అద్భుతమైన 300 మంత్రాలు మనకు అనుగ్రహించారు. ఒక్కొక్క బీజాక్షరంతో 20 మంత్రాలు. మొదటిది వాగ్భవకూటం 5 బీజాక్షరాలు. క ఏ ఈ ల హ్రీం. ఒక్కొక్క బీజాక్షరంతో 20 మంత్రాలు. ఆ 5 20 100 మంత్రాలు. రెండవ కూటం ఏమిటి? వాగ్భవకూటం. హ స క హ ల హ్రీం 6 అక్షరాలు. ఈ 6 బీజాక్షరాలతో 6 20 120 మంత్రాలు వస్తాయి. మూడవది శక్తికూటం. సకల హ్రీం 4 అక్షరాలు. ఒక్కో దాంతో 20 మంత్రాలు. 4 20 80. మొత్తం కలిపి 300 మంత్రాలు. అదే లలితా త్రిశతి. ఇప్పుడు మనం ప్రారంభించే ముందు అమ్మవారి యొక్క విశేషమైన రూపాన్ని మనం ఒకసారి చూద్దాం. ఓం ఐం హ్రీం శ్రీం
లలితాదేవి అయి నమో నమః. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. అరుణాచలంలో అరుణగిరి ఉన్నది, మనకు తెలుసు. అక్కడ మహానుభావులు మౌన యోగి దర్శనమిస్తుంటారు అరుణగిరిలో. ఆయన యొక్క శిష్యులు అంటే రమణ మహర్షి శిష్యులు. మౌనానంద యోగి అంటారు, ఆయనే రమణ మహర్షి. వారి శిష్యులు గణపతి ముని, వాసిష్ఠ గణపతి ముని మహా తపశ్శక్తి సంపన్నుడు. ఆయన తమ గురువుగారు రమణ మహర్షి యొక్క ఆదేశంతో 1000 నామాలు, అద్భుతమైన అనేక నామాలతో కూడినట్టు అమ్మవారి యొక్క నామాలతో కూడినట్టు శ్లోకాలు 1000 ఒక్కో శ్లోకంలో నామాలు అసంఖ్యాకంగా రాశారు. అదే ఉమాసహస్రం. వాసిష్ఠ గణపతి మునివారు రమణ మహర్షి యొక్క శిష్యులు, ప్రత్యక్ష శిష్యులు. ఆయన యొక్క ఆదేశంతో 1000 శ్లోకాలు రాశారు. ఒక్కొక్క శ్లోకంలో ఉమాదేవి నామాలు ఎన్నో ఉన్నాయి. అదే ఉమాసహస్ర కావ్యం. అందులో గణపతి ముని చెప్పారు, ఎంత అద్భుతమైన శ్లోకం చూడండి. అర్చనకాలే రూపగత సంస్తుతికాలే శబ్దగత. అమ్మవారి స్వరూపం ఎలా ఉంటుందో చూడండి. వాసిష్ఠ గణపతి ముని చెప్పారు. ఉమాసహస్రం మంత్రశాస్త్ర గ్రంథం. అర్చనకాలే రూపగత సంస్తుతికాలే శబ్దగత చింతనకాలే ప్రాణగత తత్వవిచారే సర్వగత. మళ్ళీ ఒకసారి చూద్దాం. అర్చనకాలే రూపగత, అమ్మవారిని అర్చిస్తున్నాం, పూజిస్తున్నాం, లలితా పరాభట్టారిగా అమ్మవారిని. అప్పుడు ఆ అమ్మవారికి ఒక రూపం కనిపిస్తోంది. రూపంలో ఉన్నారు అమ్మవారు. అర్చనకాలే రూపగత, ఒక రూపాన్ని మనకు మహర్షులు దర్శించి ఇచ్చారు. అదే లలితా పరాభట్టారి రూపం. అర్చనకాలే రూపగత సంస్తుతికాలే శబ్దగత. సహస్రనామ స్తోత్రాలు చదువుతున్నాం, లలితా త్రిశరీ మంత్రాలు చదువుతున్నాం, అష్టోత్తర నామాలు చదువుతున్నాం. అప్పుడు ఆ శబ్దంలో ప్రతి అక్షరంలో అమ్మవారు ఉన్నారు. సంస్తుతికాలే శబ్దగత, పూజించేటప్పుడు అమ్మవారు రూపంలో ఉన్నారు. స్తోత్రం చేసేటప్పుడు ఆ అక్షరాల్లో, పదాల్లో, శబ్దాల్లో ఉన్నారు. శబ్దగత. చింతనకాలే ప్రాణగత, అలా కళ్ళు మూసుకుని అమ్మవారు ధ్యానిస్తున్నాం. ఆజ్ఞాచక్రంలో జ్యోతిస్వరూపుడిని. అప్పుడు ఎక్కడున్నారు అమ్మవారు? ప్రాణగత, మన ప్రాణశక్తిలో ఉన్నారు. మన ప్రాణశక్తిలో, మన చైతన్యంలో ఉన్నారు అమ్మవారు. తత్వ విచారే సర్వగత, ఇంకా అసలు ఏమిటి తత్వం? అమ్మవారికి తత్వం విశేషమైన అంతరార్థం. సర్వగత, చరాచర జీవులలోనూ అమ్మవారు ఆత్మరూపంలో ఉన్నారు. అది అమ్మవారి యొక్క స్వరూపం. ఈ శ్లోకం మనకు అందించిన వారు వాసిష్ఠ గణపతి ముని, భగవాన్ రమణ మహర్షి యొక్క ప్రియ శిష్యులు. ఉమాసహస్రం అనే మంత్రశాస్త్ర గ్రంథంలోది. అర్చనకాలే రూపగత సంస్తుతికాలే శబ్దగత చింతనకాలే ప్రాణగత తత్వవిచారే సర్వగత. ఓం ఐం హ్రీం శ్రీమాత్రే నమః. తర్వాత త్రిశతి స్తోత్రం, శ్రీచక్రం. త్రిశతి స్తోత్రం అంటే శ్రీచక్రమే. ఆ విశేషాలు అనంతర కార్యక్రమంలో తెలుసుకుందాం. ఇంకో విశేషం ఏంటంటే, శంకర భగవత్పాదుల వారు విష్ణు సహస్రనామాలకు భాష్యం రాశారు. లలితా త్రిశతికి రాశారు భాష్యం. విష్ణు సహస్రనామాలకు భాష్యం రాశారు, వ్యాఖ్యానం శంకర భగవత్పాదుల వారు. లలితా త్రిశతికి కూడా రాశారు. అంత మహిమాన్వితమైన స్తోత్రం లలితా త్రిశతి. అది అనంతరం చూద్దాం, అంతర్భాగంలో.
ఈ లలితా త్రిశతి శ్రీచక్రము, అమ్మవారు శ్రీచక్రము, లలితా త్రిశతి శ్రీచక్రము, 300 మంత్రాలు. పునర్మిలామः ఆగామిని కార్యక్రమే. శుభం భవతు.